దుబాయ్లో టాప్ 5 జాబ్స్ గురించి మనమైతే మాట్లాడబోతున్నాము. సో వీటికి ఎలాంటి స్కిల్ కావాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, అండ్ దుబాయ్లో వీటికి శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ మనకు మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత ఉంటుందనేసి దాని గురించి అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాము. అండ్ ఈ జాబ్ ఫ్రెషర్కి అవైలబుల్ ఉంటుందా, ఎక్స్పీరియన్స్ పర్సన్కి అవైలబుల్ ఉంటుందా, సో పూర్తిగా డీటెయిల్స్ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను వేసే ప్రతి ఒక్క అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే చేరుతుంది. సో కాబట్టి డూ సబ్స్క్రైబ్. లో టాప్ 5 జాబ్స్ గురించి మనమైతే డిస్కస్ అయితే చేయబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి సేల్స్ మ్యాన్. సో వీటికి శాలరీస్ వచ్చేసి 4,000 dirham నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో 4,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఒక 80,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. సో వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇండియాలో వచ్చేసి మనకు దీని మీద ఒక 2 years లేదా ఒక 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ కావాలి. అండ్ ఇందులో స్కిల్స్ వచ్చేసి మనకు ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇట్లాంటివి అయితే డెఫినెట్లీ రావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 4,000 dirham నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ వచ్చేసి హోటల్ రిసెప్షనిస్ట్. సో దీనికి వచ్చేసి మనకు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి అయి ఉండాలి. మనం ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఇంకా మంచిది, ఇంకా బెటర్. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఇక్కడ చాలా మనకు డిమాండ్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ఇట్లాంటివి అయితే డెఫినెట్లీ రావాలి. అండ్ మనకు ఇంగ్లీష్, హిందీ అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత అరబీ కమ్యూనికేషన్ అయితే రావాలి. అండ్ అరబీ కమ్యూనికేషన్ వస్తే మనకి ఇంకా ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. మంచి మంచి అరబ్ హోటల్లో కానీ లేదంటే ఇంకా మంచి మంచి 3 star, 5 star, 7 star హోటల్లో మనకైతే జాబ్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో దీనికి శాలరీ వచ్చేసి 4,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. నెంబర్ 3 వచ్చేసి లాజిస్టిక్ కోఆర్డినేటర్. సో వేర్ హౌస్ సూపర్వైజర్ కానీ, వేర్ హౌస్ కోఆర్డినేటర్ కానీ ఇక్కడ అయితే చాలా డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 4,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది, 4,000, 3,000 నుంచి. సో మన స్కిల్ని బట్టి స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాలి, హిందీ కూడా రావాలి. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత అరబీ కూడా నేర్చుకుంటే ఇంకా ప్లస్ పాయింట్, ఇంకా మంచి మంచి వేర్ హౌస్లలో మనకైతే జాబ్ అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 1 year వరకు మనకు ఏది అర్థం కాదు, లైక్ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ. సో ఇక్కడైతే చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. జస్ట్ అవి ఆపర్చునిటీ మనం ఎలా యూజ్ చేసుకుంటామో అలా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా వరకు మనకైతే ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. అండ్ నెంబర్ 4 వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడైతే డిజిటల్ మార్కెటింగ్కి చాలా డిమాండ్ ఉంటుంది. వచ్చేసి మనకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ మనం ఎక్కడైనా ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడైనా చేస్తే సో దాని గురించి సర్టిఫికేట్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఇంకా డిమాండ్ ఉంటుంది. సో మనం ఎక్కడైతే జాబ్ చేసామో, ఎక్కడైతే మనకు ఎక్స్పీరియన్స్ ఉందో దాని గురించి మనకైతే సర్టిఫికేట్ అయితే డెఫినెట్లీ అవసరం ఉంటుంది. అప్పుడే మనకి ఇంకా ఇక్కడ చాలా వరకు డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 4,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. దీనికి స్కిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్ యాడ్స్, క్యాన్వా అండ్ ఇంకా అనలిటిక్స్ చేయడం కానీ, అండ్ ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ కానీ. సో ఇలాంటి ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే మనకి ఇక్కడ డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ 5th one వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. సో దుబాయ్లో టాప్ మంచి పొజిషన్లో ఉన్న జాబ్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్. సో గ్రాఫిక్ డిజైనింగ్కి బిఫోర్ నేను ఒక 6 months బిఫోర్ నేనైతే గ్రాఫిక్ డిజైనింగ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. సో నాకు వచ్చేసి యూఎస్ క్లయింట్ వాళ్ళు అయితే నాకైతే ఇంటర్వ్యూకి అయితే తీసుకున్నారు. సో ఎందుకంటే యూఎస్ వాళ్ళు కానీ, యూరోప్స్ కానీ అండ్ ఇంకా ఆస్ట్రేలియన్ కానీ ఇలాంటి క్లయింట్స్ ఉంటే మనకైతే మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీస్కి మనకైతే మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఈ శాలరీస్ వచ్చేసి మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళైతే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన స్కిల్ అయితే చూస్తారు, మన క్వాలిఫికేషన్ చూస్తారు, మన ఎక్స్పీరియన్స్ అయితే చూస్తారు. సో దీనికి బట్టి దుబాయ్లో శాలరీస్ అయితే ఉంటాయి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా అయి ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. దీనికి స్కిల్ వచ్చేసి మనకు ఫోటోషాప్ రావాలి, ప్రీమియం ప్రో రావాలి, క్యాప్కట్ రావాలి, అండ్ క్యాన్వా ఎడిటింగ్ రావాలి, గూగుల్ యాడ్స్ రావాలి. సో ఇలాంటి స్కిల్ ఉంటే మనకి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే దుబాయ్కి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వలన ఇంకా మంచి మంచి మోటివేషన్తో, మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే ఉంటాను.